స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది మేడం. థర్డ్ యూనిట్, సెకండ్ యూనిట్ చూడండి. ఇన్వెంటరీ. మేడం సెకండ్ యూనిట్ ఇన్వెంటరీ. కనిపిస్తుంది మేడం. అది సరే, టాలీ ఇన్వెంటరీ సెకండ్ యూనిట్ మా. సరే మేడం. ఉంది కదా బుక్? ఉంది మేడం. మళ్ళీ ఇది పని చూడండి మా. రైట్ అబౌట్ ఇన్వెంటరీ ఇన్ టాలీ అన్న. రైట్ అబౌట్ ఇన్వెంటరీ ఇన్ టాలీ. ఇన్వెంటరీ అన్నప్పుడు ఇన్వెంటరీ అంటే ఏమి అంటే ఇక్కడ స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్ చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి ఇన్వెంటరీ ఇన్ఫోని. ఈ ఇన్వెంటరీలోకి వస్తే ఏమేమి ఉంటాయి అంటే చూడండి, స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్. స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, స్టాక్ ఐటమ్స్. ఇన్వెంటరీ ఇన్ఫో అన్నారు. గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్, గోడౌన్స్. ఈ 5 కలిపి ఇన్వెంటరీ కిందకి వస్తాయి అన్నమాట. ఈ 5 వచ్చి ఇన్వెంటరీలోకి వస్తాయి. కాబట్టి ఇన్వెంటరీ అంటే ఏమి? స్టాకుకు సంబంధించినటువంటి, అంటే సరుకుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇన్వెంటరీ వస్తాయి. ఇన్వెంటరీ ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఆర్ మెటీరియల్స్ కంటైన్డ్ ఇన్ ఏ స్టోర్ ఆర్ ఫ్యాక్టరీ అట్ ఎనీ గివెన్ టైం. ఒక టైంలో ఏమి ఇప్పుడే చెప్తున్నా కదా, గూడ్స్ కానీ, సరుకులు కానీ, లేదా మెటీరియల్స్ కానీ, రా మెటీరియల్స్, ఇలాంటివన్నీ కూడా ఇన్వెంటరీ కిందకే వస్తాయి. స్టోర్ ఓనర్స్ నీడ్ టు నో ద ప్రిసైజ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ దేర్ సెల్ఫ్స్ అండ్ స్టోరేజ్ ఏరియాస్ ఇన్ ఆర్డర్ టు ప్లేస్ ఆర్డర్స్ ఆర్ కంట్రోల్ లాసెస్. ఫ్యాక్టరీ మేనేజర్స్ need to know how many units of their products are available for customer orders. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే ఇది కేజీస్ లోనా, లీటర్స్ లోనా, యూనిట్స్ ఆఫ్ మెజర్ అనేది ఏ దీంట్లో పీసెస్ లోనా తీసుకోవడము యూనిట్స్ ఆఫ్ మెజర్ అన్నమాట. ఏమి కేజీస్ కానీ, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే కేజీస్. ఇప్పుడు మామూలుగా మనము కొన్ని ఏమన్నా సరుకులకు పోతాం అనుకోండి, అవన్నీ కూడా కేజీస్ లో ఇస్తారు. ఆయిల్ అలాంటివి లీటర్స్ లో ఇస్తారు. తర్వాత ఇప్పుడు టీవీలు ఇలాంటివి ఏమన్నా అంటే పీసెస్ లో ఇస్తారు. అట్లాంటివి యూనిట్స్ ఆఫ్ మెజర్ అన్నమాట. తర్వాత గోడౌన్స్. ఇప్పుడు సరుకు ఏం చేస్తాము, సరుకు ఒక ఉత్పత్తి చేసేసిన తర్వాత, వస్తువులు ఉత్పత్తి చేసిన తర్వాత గోడౌన్ లో వేసి పెడతారనమాట. గోడౌన్ నుంచి ఒక గోడౌన్ నుంచి ఇంకొక గోడౌన్ కు, లేదా ఒక గోడౌన్ నుంచి షాప్స్ కు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టాక్ ఐటమ్స్ అంటే ఏ స్టాక్ అయితే ఆ ప్రొవిజన్సా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువుల ఏవైనా టీవీస్, వాషింగ్ మిషన్స్, తర్వాత ఈ ల్యాప్టాప్ సంబంధించినటువంటి మౌజెస్ కానీ ఇట్లా ఏవైనా ఉంటాయి కదా, అలాంటివి స్టాక్ ఐటమ్ కిందికి వస్తాయి. తర్వాత స్టాక్ కేటగిరీ ఏంటి? కేటగిరీ అంటే ఫుడ్ ఐటమ్స్ అట్లా ఏమైనా ఉంటాయి కదా, అట్లా స్టాక్ గ్రూప్స్. ఇవన్నీ కూడా ఇవేమి అంటే బల్క్గా కంపెనీలలో కానీ లేదా పెద్ద పెద్ద వీటిల్లో కానీ అంగళ్ళల్లో బిజినెస్ పరంగా చేసేటటువంటిది ఇన్వెంటరీ ఇన్ఫో అన్నమాట. తర్వాత ఇందులో ఫీచర్స్ వచ్చేసి మల్టీ లొకేషన్ స్టాక్ కంట్రోల్. ఈ స్టాక్ ఇవేవి అంటే మల్టీ లొకేషన్స్. యూజ్ టాలీ ERP9 టు కీప్ ట్రాక్ ఆఫ్ స్టాక్ అట్ ఏ సింగిల్ ఆర్ మల్టీ లొకేషన్స్.
ఇప్పుడు ఇవి ఏమి అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్ ఎంటర్ అంటాం కదా, ఇవి క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు సింపుల్ కావచ్చు. తర్వాత మల్టీ స్టాక్ ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇప్పుడు స్టాక్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సింగిల్ స్టాక్ గ్రూప్, మల్టీ స్టాక్ గ్రూప్, సింగిల్ మల్టీ మల్టీ అట్లా మల్టీ లొకేషన్ స్టాక్ కంట్రోల్. ఇక్కడ లొకేషన్స్ అనేటివి గోడౌన్స్ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కూడా షిఫ్ట్ చేస్తారనమాట. అది మల్టీ అంటే ఎక్కువగా ఒక గోడౌనే కాకుండా ఒక చోటే కాకుండా వేరొక ప్రదేశాల్లో కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత కాంప్రహెన్సివ్ రికార్డింగ్ ఆఫ్ స్టాక్ మూమెంట్, రికార్డ్ ద ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ ఈజీలీ అండ్ కాంప్రహెన్సివ్లీ using goods receipt notes, redeeming notes, stock transfer journals, manufacturing journals, as well as physical stock journals. All stock movements are fully recorded and maintained in stock register. మీకు నేను ఆల్రెడీ చెప్పినాను, ఇన్వెంటరీ ఓచర్స్ చెప్పినాం, గుర్తుందా? ఇన్వెంటరీ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్ చెప్పినాం. ఇక్కడ చూడండి, ఇటు ఉన్నాయి ఏడ చూడండి, డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, స్టాక్ జర్నల్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్ చెప్పినామా? ఇన్వెంటరీ ఓచర్స్ చెప్పినామా లేదా? నేను ఓచర్స్ 18 ఉన్నాయి అని చెప్పినాం. 10 వచ్చి అకౌంటింగ్ ఓచర్స్ అయితే 8 వచ్చి ఇన్వెంటరీ ఓచర్స్ అని. ఆ విధంగా అవి ఏమి అంటే ఇక్కడ ఏమి ఇవన్నీ కూడా డెలివరీ నోట్స్ కానీ స్టాక్ ట్రాన్స్ఫర్ జర్నల్ కానీ అంటే వీటి గురించి చెప్పాం కదా. స్టాక్ ఇక్కడ చూడండి, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్. ఒకటి ఇక్కడ రిజెక్షన్ ఇన్ అంటే స్టాక్ అనేది లోపలికి తీసుకోవడం, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ తీసుకురావడం. తర్వాత రిజెక్షన్ అవుట్ అంటే ఒక లొకేషన్ బయటకు పంపించడం అనమాట. స్టాక్ జర్నల్, డెలివరీ నోటు అంటే డెలివరీ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఫుల్లీ రికార్డెడ్ అండ్ అన్లిమిటెడ్ మెయింటైన్ ఇన్ స్టాక్ రిజిస్టర్స్. స్టాక్ రిజిస్టర్ మేడం కొంచెం గట్టి చెప్పండి మేడం, చాలా స్లోగా ఉంది మేడం వాయిస్. ఇవన్నీ కూడా చాలా స్లో వస్తుంది మేడం వాయిస్. ఈవినింగ్ అయ్యే గురించి నెట్ ఏమో. రేపు మార్నింగ్ ఎంత కన్నాడు మా సారు? మ్యామ్ 7 కంట మ్యామ్. 7 కా? 7 మ్యామ్. అయ్యో, నాకన్నా ఇప్పుడు 7 నుంచి మ్యామ్ 7 నుంచి 7:59 దాకా 8 దాకా చెప్తాడు మ్యామ్. అంతేనా? మ్యామ్ కరెక్ట్ టైం కనుక్కుంటే నేను చెప్పేదానికి. ఒకరోజు మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్. ఈరోజు మార్నింగ్ సారు 7 నుండి తీసుకుంటానమ్మా మార్నింగ్ క్లాస్ అని చెప్పి అన్నారు మ్యామ్. అన్నారు. ఎంతవరకు తీసుకుంటారు మార్నింగ్? ఈ రోజు అయితే 7 to 7:45 దాకా తీసుకున్నారు మ్యామ్ ఈరోజు. తర్వాత తీసుకోలేదు మ్యామ్. సార్ మళ్ళీ 8కి ఏమన్నా మనం చెప్పుకోవచ్చా అని? చెప్పుకోవచ్చు ఏమో మ్యామ్. మళ్ళీ అడిగి కనుక్కోండి సార్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. రేపు సార్ ఎక్కడ పని చేస్తాడు? ఎక్కడ వర్క్ చేస్తాడు మా సారు? సార్ వర్క్ చేసేది పలంనేర్ కాలేజ్ మేడం. పలంనేరా? వాళ్ళకి రివిజన్ చేస్తాడు మేడం. సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాడు, రివిజన్ చేస్తున్నాడు. సరేమా. తర్వాత చెప్పండి మేడం, మళ్ళీ మేము సార్ చెప్తాము. నేను 8కి తీసుకునేదా? తీసుకోండి మేడం, మేము సార్ చెప్తాము. మనీషా చెప్పండి మేడం. 8కి తీసుకునేదా? ఎప్పుడు మేడం? మార్నింగ్. మార్నింగ్ మేడం. మేడం సారు 8:30 వరకు చెప్తారు మేడం. అవునా? సార్ వేరే కాలేజ్ పోరు కదా మేడం, గవర్నమెంట్ కాలేజ్ పోరు కదా. మాకు లీవ్. అవునా మేడం? అయితే మరి చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఎన్ని గంటలకు చెప్పేది?
8 నుంచి చెప్పండి మేడం. ఓకే, 8 నుంచి చెప్తాను. కాలేజ్ మాకు హాలిడే లేదు అట్లా. ఓకే మేడం, 8 నుంచి తీసుకోండి మేడం. ఓకే, అయిపోయి మళ్ళీ నేను కొన్ని మీకు వీడియోస్ పెడతాను నేను యూట్యూబ్ లో లింక్స్, అవి చూస్తారు. ఓకే మేడం. అవే నావే, సరేనా? ఓ సరే మేడం, చూస్తాం మేడం. ఓకే ఓకే. తర్వాత దీంట్లో ఏజింగ్ స్టాక్ లెవెల్స్, బ్యాచ్ వైజ్, లాట్ వైజ్, బ్యాచ్ కానీ లేదా ఎక్కువగా ఉన్నటువంటి వైజ్, లాట్ వైజ్, ఇన్వెంటరీ విత్ ఎక్స్పైరీ, రీఆర్డర్ లెవెల్స్, స్టాక్ కేటగిరీస్. మీకు వచ్చింది చూడండి, రీఆర్డర్ లెవెల్స్ అనేది కాస్టింగ్ లోనే దేంట్లోనే వచ్చింది, రీఆర్డర్ లెవెల్స్, రీఆర్డర్ లెవెల్స్, స్టాక్ లెవెల్స్ అని, స్టాక్ కేటగిరీస్. తర్వాత మల్టిపుల్ గోడౌన్స్, ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్ ట్రాన్స్ఫర్ టు లొకేషన్ గోడౌన్స్, ఇవన్నీ కూడా ఈ ఇన్వెంటరీలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నమాట. తర్వాత ఈ ఇన్వెంటరీలో సెకండ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ ద ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ అని ఉందా? సెకండ్ వన్ చూడండి, పేజ్ నంబర్ 54 లో తీసినారా? పేజ్ నంబర్ 54 మా ఇన్వెంటరీ వోచర్స్ ఉందా? ఉంది మేడం. ఓకే, అక్కడ ఇన్వెంటరీ ఏమన్నాడు, ఎక్స్ప్లెయిన్ ద ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ అన్నాడు. టాలీలో ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ చూపిమంటున్నాడు. ఇన్వెంటరీ వోచర్స్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఇన్ ద ఇన్వెంటరీ సిస్టమ్ దట్ అకౌంటింగ్ వోచర్స్ డూ ఇన్ ద అకౌంటింగ్ సిస్టమ్. ఇన్వెంటరీ వోచర్స్ ఆర్ ఆల్సో మీన్స్ ఆఫ్ ఎంటరింగ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మనం కొత్తగా కంపెనీని క్రియేట్ చేసినాము అంటే ఇక్కడ ఏమంటే దానికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తామంటే ఇక్కడ ఉంది చూడండి, F12 ఇక్కడ ఉందా, కనిపిస్తుందా రైట్ సైడ్ కింద? F12 కాన్ఫిగరేషన్ అనేది మనము చేంజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అకౌంట్ ఇన్వెంటరీ వోచర్స్ ఆర్ ఆల్సో మీన్స్ ఆఫ్ ఎంటరింగ్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ వోచర్స్ విల్ అప్డేట్ ఓన్లీ అకౌంట్స్, బట్ ఇన్వెంటరీ వోచర్స్ విల్ అప్డేట్ బోత్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ. ఇప్పుడు మనము అకౌంటింగ్ వోచర్స్ అనేటటువంటిది ఉత్త అకౌంట్స్ కి సంబంధించినటువంటిది మాత్రమే ఈ అకౌంటింగ్ వోచర్ అనేది. కానీ ఇన్వెంటరీ వోచర్ అనేది అకౌంట్ ప్లస్ అకౌంట్స్ ప్లస్ ఇన్వెంటరీకి రెండింటికి సంబంధించినటువంటి బోత్ అన్నమాట, బోత్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ. ఇందులో రెండింటికి సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చేస్తామంటే ఎస్ అనే ఆప్షన్ మనము ఎంటర్ చేస్తాం, నేను చూపిస్తాను. తర్వాత ఇన్వెంటరీ వోచర్స్ రికార్డ్ ద రిసిప్ట్ అండ్ ద ఇష్యూ ఆఫ్ గూడ్ స్టాక్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టాక్ బిట్వీన్ లొకేషన్స్ అండ్ ఫిజికల్ స్టాక్ అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టాక్ బిట్వీన్ స్టాక్ కు సంబంధించినటువంటివి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ విధంగా మనము అది చేస్తాము అంటే ఏ విధంగా చేస్తామో చెప్తాను. మొట్టమొదటిగా మనము కంపెనీని క్రియేషన్ చేసుకుంటాము కదా, కంపెనీని క్రియేషన్ చేసుకొని Alt F1 ప్రెస్ చేసి కంపెనీని క్రియేషన్ చేసుకున్న తర్వాత ఈ కంపెనీ వచ్చేసి రెడ్డమ్మ అని పెడతా కంపెనీ పేరు. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో ఉంది. F12 కాన్ఫిగరేషన్, అదో ఇది కాన్ఫిగరేషన్ ఉందా, గెట్వే ఆఫ్ టాలీ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఈ విధంగా మనము చేసుకుంటాం అన్నమాట. తర్వాత F12 కాన్ఫిగరేషన్ చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ, ఏమే గో టు గెట్వే ఆఫ్ టాలీ F12 కాన్ఫిగరేషన్ చూసుకుంటున్నారా? పేజ్ నంబర్ 54 లో చూడండి కింద
గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు గెట్వే ఆఫ్ టాలీ. ఇందులో F12 ఓకే. F12 లోకి వస్తే అక్కడ ఏముంది చూడండి, గో టు అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ ఇన్ఫో. ఎక్కడుంది? ఏడుంది చూడండి, అకౌంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫో. ఉందా లేదమ్మా? ఉందా లేదా? ఇది అకౌంట్స్ అంటే అక్కడ మనకు చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ F12 కాన్ఫిగరేషన్ అంటే F12 అనేది మనం ప్రెస్ చేయాల. షార్ట్ కట్ కీ ఉన్నాయి కదా, మనకు ఉంటాయి కదా దేంట్లో, F12 ప్రెస్ చేసిన నేను గో టు గెట్వే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గో టు గెట్వే ఆఫ్ టాలీ దీంట్లోకి వచ్చి ఏం చేసిన, గో టు గెట్వే F12 కాన్ఫిగరేషన్. ఇప్పుడు F12 ప్రెస్ చేస్తే ఈ గో టు గెట్వే ఆఫ్ టాలీ F12 కాన్ఫిగరేషన్. దీనిలో గో టు అకౌంట్స్ ఇన్వెంటరీ ఇన్ఫో ఇందులోకి రమ్మన్నాడు. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ చూడండి, స్క్రీన్ ఉందా? బుక్ లో ఉంది కదా డయాగ్రామ్, అది ఇప్పుడు ఇది ఎంటర్ ఇచ్చినామంటే ఇక్కడ వచ్చింది చూడండి, మాస్టర్ కాన్ఫిగరేషన్ ఉంది మేడం. ఓకే. ఇప్పుడు ఇందులో ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇది అకౌంట్స్ కానీ ఇది ఇన్వెంటరీ. ఇవి మనకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? ఈ అకౌంట్స్ అనేది అకౌంటింగ్ ఓచర్లోకి సంబంధం, ఇది ఇన్వెంటరీకి సంబంధించింది. ఇప్పుడు పాయింట్స్ చూడండి, అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్ ఉందా? అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్ ఉందా లేదమ్మా? ఉంది మేడం. ఓకే, ఇప్పుడు దీని గురించి చూడండి, సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్. ఈ ఆప్షన్ ని ఏం చేయమంటున్నాడు అంటే ఎస్ పెట్టమంటున్నాడు. అర్థమవుతుందా? సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు స్పెసిఫై ద బిహేవియర్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్ ఇన్ ద స్టాక్ ఐటమ్ మాస్టర్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ రెఫర్ ద సెక్షన్ స్టాక్ ఐటమ్స్. ఇందులో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ఎస్. వై అని ఇచ్చామంటే ఎస్ వచ్చేస్తుంది. ఎంటర్. చూడండి, వై అనే ప్రెస్ చేసినాం, ఎస్ వచ్చిందా లేదా? వచ్చింది మేడం. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్ సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్. ఇది ఎస్ పెట్టమన్నాడు. ఎందుకు అంటే టు స్పెసిఫై ద బిహేవియర్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్ ఇన్ ద స్టాక్ ఐటమ్ మాస్టర్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ రెఫర్ ద సెక్షన్ స్టాక్ ఐటమ్స్. ఇలా పెట్టినప్పుడు మనకు స్టాక్ ఐటమ్స్ అనేటివి మనము ఎంటర్ చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, యూస్ పార్ట్ నెంబర్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఇక్కడ ప్రొవైడ్ అన్నా యూజ్ అయినా ఒకటే. యూజ్ పార్ట్ నెంబర్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు ఎంటర్ ద పార్ట్ నెంబర్స్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్. దీన్ని కూడా ఏమన్నాడు? చూడండి, సెట్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏమన్నాడు మా? ఎస్ పెట్టమన్నాడు కదా. సెకండ్ పాయింట్ చూడండి, 54 పేజీలో కింద సెకండ్ పాయింట్ ఆప్షన్ టు ఎస్. ఇది కూడా ఎస్ పెట్టమన్నాడు. వై పెడితేనే ఎస్ అనేది వచ్చేస్తుంది. ఈ ఎస్ పెట్టేదాని వల్ల ఏమంటే టు ఎంటర్ ద పార్ట్ నెంబర్స్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్. పార్ట్ నెంబర్స్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, యూస్ డిస్క్రిప్షన్ ఫర్ స్టాక్ ఐటమ్. ఇదేమా యాడ్ అన్నా ప్రొవైడ్ అన్నా యూజ్ అన్నా ఒకటే. యాడ్ డిస్క్రిప్షన్ ఫర్ స్టాక్ ఐటమ్స్. సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు ఎంటర్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్ ఇన్ ద స్టాక్ ఐటమ్ మాస్టర్. ఏదైనా మనం స్టాక్ ఐటమ్ సంబంధించినటువంటి యాడ్ డిస్క్రిప్షన్ ఫర్ స్టాక్ ఐటమ్ ఇది ఎస్ పెట్టమంటున్నాడు. పెడితే ఏమైతుందంట? స్టాక్ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయంట స్టాక్ ఐటమ్ మాస్టర్లో. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? హలో, ఓకే. తర్వాత ఫోర్త్ పాయింట్, యూజ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఉందా? ఇక్కడ చూడండి, ఉందా? ఇక్కడ
ఉందా లేదా? మీరు రాసేటప్పుడు ఈ డయాగ్రాము అంతా వేసి మీరు అట్లే చూపించాలన్నమాట. ఓకే, ఇప్పుడు యూజ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఏమన్నాడు? సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు ఎంటర్ యువర్ రిమార్క్స్ ఆర్ కామెంట్స్ అబౌట్ ద స్టాక్ ఐటమ్. ఇక్కడ ఏమి అంటే ఇది ఎస్ పెట్టి అట్లా పెట్టి ఎస్, ఇక్కడ ఎస్ అనేది, అయ్యో ఎందుకు నన్ను అయితే అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోయి వస్తాను. నేను చూపిస్తాను. మళ్ళీ మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ట్ F1 లోకి పోయి మనం ఏం కంపెనీ క్రియేట్ చేసింది, రెడ్డమ్మ కదా, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉంటుంది రెడ్డమ్మ కంపెనీ. రెడ్డమ్మ ఎంటర్. ఓకే, ఇప్పుడు తర్వాత ఏమే యూజ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఫోర్త్ ఈ పాయింట్. ఇవన్నీ మళ్ళీ ఎస్ పెట్టుకోవాలి మనం, మొదటికి వస్తుంది కాబట్టి ఎస్, ఇది ఎస్, ఇది ఎస్. ఫోర్త్ పాయింట్ ఏమి యూజ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఇది కన్నా ఎస్ అనేది పెట్టుకుంటే సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు ఎంటర్ యువర్ రిమార్క్స్ ఆర్ కామెంట్స్ అబౌట్ ద స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ గురించి ఏమైనా రిమార్క్స్ ఉన్నా, తర్వాత కామెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఎస్ అనేది ఆప్షన్ పెట్టుకుంటే మనం ఎంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ చూడండి, మనం ఫిఫ్త్ పాయింట్ యూజ్ ఆల్టర్నేట్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్. యూజ్ ఆల్టర్నేట్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్. Set this option to yes to define an alternate unit for the stock item. ఇది ఎస్ అనేది పెడితే, ఎస్ అని ఎంటర్ ఇస్తే ఏమంట, టు డిఫైన్ అన్ ఆల్టర్నేట్ యూనిట్ ఫర్ ద స్టాక్ ఐటమ్. ఆల్టర్నేట్ యూనిట్స్ స్టాక్ ఐటమ్స్ అనేటివి డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆల్టర్నేట్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, వీటికి బదులుగా ఏదైనా కూడా తీసుకోవడానికి వీలవుతుంది. తర్వాత సిక్స్త్ పాయింట్ అలో స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఇక్కడ ఎనేబుల్ అంటే కూడా అలో అంటే ఒకటే, అలో స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఇది ఎస్ చూడండి. సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు స్పెసిఫై ద స్టాండర్డ్ పర్చేస్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్. సెట్ దిస్ ఆప్షన్ ఎస్, ఇది కూడా ఎస్, ఎంటర్. ఎస్ అని పెడితే టు స్పెసిఫై ద స్టాండర్డ్ పర్చేస్, ప్రామాణికంగా కొనుగోలు అనేటటువంటిది చేసేటప్పుడు కొనుగోలు రేటు అండ్ స్టాండర్డ్ సేల్స్, ప్రామాణికంగా అమ్మేటటువంటి అమ్మకాల ధర, ఇప్పుడు కొనేటటువంటి ధర, తరువాత అమ్మకాల ధర, స్టాక్ ఐటమ్కి సంబంధించినటువంటివి ఏమే ఎనేబుల్ స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్. ఇది ఎస్ అనేది పెడితే ఆ వస్తువు యొక్క రేట్ అనేది ఏమి, సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు స్పెసిఫై ద స్టాండర్డ్ పర్చేస్ కాస్ట్ అండ్ ద స్టాండర్డ్ సేల్స్ ప్రైస్. అంటే కొనుగోలు ప్రైజు, అమ్మకాల ప్రైజు అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే, అమ్మకాల ప్రైజు, కొనుగోలు ప్రైస్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. తరువాత సెవెంత్ పాయింట్, ఇది స్పెసిఫై డిఫాల్ట్ లెడ్జర్ అలొకేషన్ ఫర్ ఇన్వాయిసింగ్. స్పెసిఫై డిఫాల్ట్ లెడ్జర్ అలొకేషన్ ఫర్ ఇన్వాయిసింగ్ అంటే సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్, ఈ ఆప్షన్ని ఎస్ అనేది పెడితే ఏమే, ఇది ఎస్ అనేది పెడితే
set this option to yes to set or modify 10 నిమిషాలు కట్ అయిపోతుంది మళ్ళీ యాడ్ అవుతుంది 5 minutes తర్వాత ఇక్కడ ఏమి స్పెసిఫైడ్ డిఫాల్ట్ లెడ్జర్ అలొకేషన్ ఫర్ ఇన్వాయిసింగ్ అంటే సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ టు సెట్ ఆర్ మోడిఫై డిఫాల్ట్ లెడ్జర్స్ ఫర్ ఇన్వాయిసింగ్ ఫర్ ద స్టాక్ ఐటమ్. మోడిఫై చేయాల్సి వస్తే మనం ఇంతకుముందు ఆల్టరు అట్లాంటివి చేసి మోడిఫై చేస్తాం చూడండి. ఓకే, ఏదైనా ఒక ఎంట్రీ ఉన్నటువంటి దాన్ని మోడిఫై చేస్తాం కదా, అట్లా ఈ మోడిఫై చేసేటటువంటి వాడు డిఫాల్ట్ లెడ్జర్స్. ఇప్పుడు డిఫాల్ట్ క్రియేషన్ అని క్యాష్ ఉంటుంది, అట్లా డిఫాల్ట్ ఏవైనా తప్పుగా ఉన్నటువంటి లెడ్జర్స్ ఏవైనా ఉంటే ఫర్ ఇన్వాయిసింగ్ ఫర్ ద స్టాక్ ఐటమ్, స్టాక్ ఐటమ్కి సంబంధించినటువంటి ఇన్వాయిసింగ్ అంటే అనుకున్నటువంటి ధర కాకుండా ఎక్కువ ధరకు పెట్టడం అనమాట. ఇన్వాయిసింగ్ ఫర్ ద స్టాక్ ఐటమ్, దిస్ అలోస్ యూ టు అలొకేట్ డిఫాల్ట్ సేల్స్. దీన్ని ఏమంటాం ఇక్కడ డిఫాల్ట్ సేల్స్ పర్చేజ్ లెటర్స్ విచ్ విల్ బి క్రియేటెడ్ వెన్ ఏ స్టాక్ ఐటమ్ ఈజ్ ఇన్వాయిస్డ్. వాటిని ఏమంటామంటే డిఫాల్ట్ ఇన్వాయిసింగ్ అంటారు, డిఫాల్ట్ లెడ్జర్స్ అంటారు అనమాట, డిఫాల్ట్ లెడ్జర్స్ అంటారు. తర్వాత ఎయిత్ పాయింట్ అలో కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్. అలో కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్ అవి ఏవి అంటే బిల్స్ ఆఫ్ మెటీరియల్. చూడండి ఇక్కడ మనకు బుక్ లో కూడా బిల్స్ ఆఫ్ మెటీరియల్ ఉంది, ఇక్కడ కూడా ఉందా లేదా బిల్స్ ఆఫ్ మెటీరియల్? ఉందా లేదమ్మా? ఎనేబుల్ కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్ బిల్ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పుడు సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్, ఇది కూడా ఎస్, ఎంటర్ ఎస్ టు డిఫైన్ ద కాంపోనెంట్స్. టు డిఫైన్ ద అంటే కాంపోనెంట్స్ అంటే ఏంటి? బిల్ ఆఫ్ మెటీరియల్స్. కాంపోనెంట్స్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్, BOM. ఫర్ ద స్టాక్ ఐటమ్, డిఫైన్ కాంపోనెంట్స్ ఫర్ ద స్టాక్ ఐటమ్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ refer to the section bill of material. Section bill of material. Okay. Define the components for the stock item. For further details, refer to the section bill of material. Tarvata use address for godowns. Use address. Provide address for godowns. Set this option to yes. Set this option yes. Ore. ఎస్ చూడండి, ప్రొవైడ్ అడ్రస్ ఫర్ గోడౌన్స్. ఎస్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్ని పాయింట్లు ఉన్నాయి మనకి లెక్కలో? దీంట్లో 9 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇన్వెంటరీలో 9 పాయింట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదమ్మా? ఓకే, ఇక్కడ యూజ్ అడ్రస్ ఫర్ గోడౌన్స్. సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్. ఇక్కడ ఎస్ పెట్టాము. టు ఎంటర్ ద గోడౌన్ అడ్రస్ ఇన్ ద గోడౌన్ మాస్టర్. ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేయడం వీలవుతుంది అనమాట. ఈ 9 పాయింట్స్ దేనికి సంబంధించినవి అంటే ఇన్వెంటరీకి సంబంధించినవి. మళ్ళా 1 by 1 చూడండి. అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్. ఎస్, ఇది ఎస్ అనేది పెట్టినాము అంటే దీంట్లో స్పెసిఫైగా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి వినండి మా బాగా. ఇది ఫస్ట్ పాయింట్. ఇన్వెంటరీలో మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ఏమి ఫస్ట్ ఇన్వెంటరీ గురించి రాసేసి ఈ డయాగ్రామ్ వేసుకుంటారు. ఇక్కడ వరకు మీ బుక్ లోనే ఉంది. ఆ డయాగ్రామ్ కంపల్సరీ వేయాల. వేసిన తర్వాత ఈ 9 వేస్తారు ఇక్కడ. తర్వాత 1 by 1 ఇండివిజువల్ గా 1 by 1 పాయింట్స్ రాసుకోవాలన్నమాట. ఆ కింద ఉండే పాయింట్స్ అన్ని ఇవే కదా, మీ బుక్ లో ఉన్న పాయింట్సే కదా అవే, అవునా కాదా? ఓ, ఈ డయాగ్రామ్ లో ఉండే పాయింట్సే కదా అవి 9. కాబట్టి ఇది డయాగ్రామ్ వేసేసి 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ పాయింట్ ఏమి? అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్. సింపుల్ మా టాలీ రాయడం. అలో అడ్వాన్స్డ్ ఇన్ మాస్టర్స్ ఎంట్రీ ఇన్ మాస్టర్స్. సెట్ దిస్ ఆప్షన్ ప్రతి ఒక్క దానికి కూడా ఇది రాసేసి సెట్ దిస్ ఆప్షన్ ఎస్ అని పెడతాం. అర్థమైందా? అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్ అని కొటేషన్ ఇది పెట్టి తర్వాత సెట్ దిస్ ఆప్షన్ ఎస్ అని పెట్టి ఇందులో స్పెసిఫై ద బిహేవియర్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్. స్టాక్ ఐటమ్ అనేది బిహేవియర్ ఆఫ్ స్టాక్ ఐటమ్ స్పెసిఫైగా ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ రెఫర్ ద సెక్షన్ స్టాక్ ఐటమ్స్.
ఫర్దర్ లో స్టాక్ ఐటమ్స్ కి సంబంధించినటువంటివి స్పెసిఫైగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎస్ పెడతాం. తర్వాత రెండో పాయింట్ రాస్తాం, ప్రొవైడ్ పార్ట్ నెంబర్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అంటాము. ఇక్కడ ఏం రాస్తాము, సెట్ రాసేసి సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ అని పెడతాం. పెట్టి ఎస్ అని పెట్టి టు ఎంటర్ ద పార్ట్ నెంబర్స్, ఇంతే ఇదే రాస్తాం, టు ఎంటర్ ద పార్ట్ నెంబర్స్ ఫర్ స్టాక్ ఐటమ్ అని రాస్తాం. ఇక్కడ ఉండేదే రాసేస్తాం, సింపుల్ అయిపోతుంది కాదు? ఈజీనా కాదా? ఓకే. తర్వాత థర్డ్ పాయింట్, యాడ్ డిస్క్రిప్షన్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అంటారు. రాసి సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ అంటారు. సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ అని రాసి టు ఎంటర్ ఎనీ డిస్క్రిప్షన్, ఇదే రాస్తాం, టు ఎంటర్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్ ఇన్ ద స్టాక్ ఐటమ్ మాస్టర్ అంటాం. ఇది ఇన్ ద స్టాక్ ఐటమ్ మాస్టర్. ఈ పాయింట్ థర్డ్ పాయింట్ ఈజీ. తర్వాత ఫోర్త్ పాయింట్, యాడ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్. దీనికి ఏం రాస్తాం, సో టు సెట్ దిస్ ఆప్షన్ ఎస్ అని పెట్టి ఎస్ అని పెట్టి టు ఎంటర్ ఏం రాయాలా, టు ఎంటర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్స్ అని రాయండి చాలు. తర్వాత రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ సేమ్, ఇది కూడా సెట్ దిస్ ఆప్షన్ ఎస్ అని టు ఎస్ అని పెట్టి టు ఎంటర్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ అని రాయండి. ఇక్కడ ఉండేదే రాయండి మా, ఈజీ కదా, ఇక్కడ ఉండేదే రాస్తే ఈజీ కదమ్మా. అవును ఈజీ మేడం. ఓకే, ఇప్పుడు ఏం రాస్తారు, ఈ పాయింట్ రాసేస్తారు, అండర్లైన్ చేస్తారు, యాడ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్ అంటారు. ఇక్కడ ఏం రాస్తారు, టు సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ అని రాసి ఎస్ అని రాసేసి టు ఎంటర్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. తర్వాత ఇక్కడికి వస్తారు, యూజ్ ఆల్టర్నేట్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్ అంటారు. టు సెట్ దిస్ ఆప్షన్ ఎస్ అని రాసి టు ఎంటర్ ఆల్టర్నేట్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్ రాసేస్తారు. ఓకే. తర్వాత ఇది కూడా సేమ్, ఎనేబుల్ స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. టు సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్ అంటారు, టు ఎంటర్ స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఓకే. తర్వాత స్పెసిఫై డిఫాల్ట్ లెడ్జర్ అలొకేషన్ ఫర్ ఇన్వాయిసింగ్. టు సెట్ దిస్ ఆప్షన్ ఎస్, టు సెట్ దిస్ ఆప్షన్ ఎస్ టు ఎంటర్ స్పెసిఫైడ్ డిఫాల్ట్ లెడ్జర్ అలొకేషన్ ఫర్ ఇన్వాయిసింగ్ అని రాస్తారు. తర్వాత ఎనేబుల్ కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్ అని రాసి బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది. టు సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్, ఎంటర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్, యూజ్ కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్ అని రాస్తారు. ఓకే, అర్థమైందమ్మా. తర్వాత లాస్ట్ వన్, ప్రొవైడ్ అడ్రస్ ఫర్ గోడౌన్స్. టు సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్, టు సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్, టు ఎంటర్ ప్రొవైడ్ అడ్రస్ ఫర్ గోడౌన్స్. ఇంతేమ్మా, రాయడం ఈజీ కాదు, 12 మార్క్స్ వస్తాయి దీనికి. ఈజీనా కాదా? ఈజీనే మేడం. ఒక పాయింట్ చెప్పండి చూస్తాము, ఏం రాస్తారు. ఇప్పుడు అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్ అని ఉంది, దీన్ని చెప్పండి, ఏం రాస్తారు? ఏమ్మా, ఏం లేదు మా, అలో అడ్వాన్స్డ్ ఎంట్రీస్ టు ఇన్ మాస్టర్స్ కదా. టు సెట్ దిస్ ఆప్షన్ ఎస్ అని ఎస్ అని రాసి టు ఎంటర్ అడ్వాన్స్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్, ఇవి స్పెసిఫిక్ గా ఉండాలా అని రాస్తాం. స్పెసిఫై అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్. ఓకే. తర్వాత ప్రొవైడ్ పార్ట్ నెంబర్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఇది కూడా అంటే టు సెట్ దిస్ ఆప్షన్ టు ఎస్, ప్రొవైడ్ టు ఎంటర్ ప్రొవైడ్ పార్ట్ నెంబర్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఈ విధంగా రాయడం ఈజీ కదా మా. ఇది కట్ అయిపోతుంది మా, 5 minutes తర్వాత మళ్ళా యాడ్ కాండి, సరేనా? ఆఫ్టర్ 5 minutes మళ్ళీ యాడ్ కాండి, ఇంకో టాపిక్ చెప్తాను. ఇది అర్థమైంది కదా ఇప్పుడు? ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో? ఏం లేదా మనీషా? డౌట్ ఏం లేదు మేడం. ఇంకా తేజ?
లేదు ma'am.